వచ్చాడు. గుడ్ షో భీమ్. భయపడకండి, భీమ్ వచ్చాడు. ఎందుకని మేడం? తప్పించుకున్నారు. ఫాలో చేయి. Get in! Sorry. ప్రియ పొండి పొండి. మీసం వంటించి ప్యాంటు మారిస్తే ఆనవాళ్ళు తెలియదు అనుకుంటున్నావా? మై నువ్వు ఊరుకమ్మా. ఏంటి మిగతా ఇక్కడ అంతేనండి.
ఏమైంది భీమ్? ఏమైంది? భయపడకండి బాస్, నేను చూసుకుంటాను. వాళ్ళు ఎక్కడ బాస్? పారిపోయారు. ఇప్పుడు పిలిచినా రారు. డోంట్ వరీ. అబ్బా, దేవుడే కాపాడాడు. ఈయన కాపాడారు. రాజు, Come in. Mr. Raju is right now, not in. అరే మీకి ఇంగ్లీష్ లో మాట్లాడి మాకి మోసం చేయాలి. నీకు మీసం తీసేస్తే పోల్చుకోలేను అనుకున్నావు. No, wait. నేను రాజును కాను. అరే నువ్వు రాజా కాకుంటే సరి, మాకి డబ్బు లేదని చెప్పకు. 25,000 రూపాయలు దేవు. No, wait. Let's. అరే రోలెక్స్ వాచ్. Yeah. 25,000 రూపాయలు దేవు, నైతే రోలెక్స్ వాచ్ దేవు. It's my dad's. అరే Bhim పైసా bhai. దేవు. రూమ్ బాయ్ కి పిలుస్తావు. Bhim bhai. మాకి భయపడతాను అనుకున్నావు. అరే పైసా దేవు. My. మా బాస్ మీరు చేయి చేసుకుంటావా? లేదు. Well, there you are. రాజు, మదన గోపాల్ ఇండస్ట్రీస్, బెంగుళూరు. తమాషగా ఉందండి. ఏం భీమ్, ఎలా ఉంది మన డబుల్ యాక్షన్? నాకు నలుగురు తెలుస్తున్నారు బాస్. వాట్? బదిరే మిస్టర్ రాజు, నేను భీమ్ వాట్ ఆర్ యు డూయింగ్? బయటికి తీసుకుపోతాను బాస్. బీ కేర్ఫుల్. ఐ సే హీ మైట్ బి ఎ హార్ట్ పేషెంట్. పాపం ఏదైనా అవుతుందేమో. పాపం వాడికి ఏందండి పాపం, దొంగ నాయాలు. ఏం కాదు కదా? కావాలండి, కావాలి. ఆడికి ఏదైనా అయితేనే నేను బతికిపోయేదే. అవును సార్, అదో పెద్ద కథ. ఎందుకులేండి, నేను పెద్ద ఆర్టిస్ట్ సార్. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మన కెపాసిటీ చూసి ఒక నాటకం వేయాలని మొదలెట్టారు. అప్పుడు అవసరానికి 6,000 రూపాయలు కావాల్సి వచ్చింది. నేనే సంతకం పెట్టి ఈ పటాన్ దగ్గర తీసుకున్నాను. నాటకం ఏమో చాలా బ్రహ్మాండంగా ఆడాం. ఫ్లాప్ అయింది. ఈ 6,000లో ఒక 1,000 మిగిలిందిలేండి. ఆ 1,000 6,000 చేద్దామని గుర్ర పందాల్లో పెట్టానా, 4th లెగ్ లో పోయింది సార్. ఈ 6,000 పిల్లలు పెట్టి 25,000 అయింది. మనీ గురించి చెప్పగానే జ్ఞాపకం వచ్చింది. నా కోసం ట్యూబ్ గా పోట్లాడినందుకు మెనీ థ్యాంక్స్. కానీ ఫైట్ చేసేటప్పుడు పర్స్ కింద పారేసుకున్నారు. అన్ని సరిగ్గా ఉన్నాయి చూసుకోండి. ఇందులో ఏముంటుంది లేండి సార్, లాండ్రీ బిల్లు. సార్ ఏంటి సార్ ఇది? అన్ని 500 నోట్లు ఉన్నాయి, 25,000 రూపాయలు ఉన్నట్టున్నాయి. ఏంటి సార్ ఇదే? మీ పర్స్, డబ్బు కూడా మీదే ఉంటుంది. ఓకే, నేను మీకు డూప్ గా ఫైట్ చేసి సాయం చేసినందుకు అన్నమాట. కాదు, చెయ్యబోయే సహాయానికి అడ్వాన్స్. ఏం చేయాలా? టు బిగిన్ విత్ మీసం తీసేయాలి. నెవర్. యా, పర్వాలేదు, షేప్ బాగా చేశారు. అయ్యో, వాట్ ఇస్ ఇట్? సారీ సార్. వై? ఈ పెద్ద మనుషులందరికీ ఉండే ఒక పెద్ద పోలికేందో తెలుసా బాస్? ఈ మీసమే. ఏంద్రో మీసం తీసేవని కోపడుతున్నట్టుళ్ళా? మీసం తీసిన తర్వాత నువ్వు పెద్ద మనిషిగా చలామణి అవుతావు తెలుసా? లుక్, మీరు నాలాగే ఉన్నారు, నేను మీలాగానే ఉన్నాను సార్. అది సరే, బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీసం పెరిగితే హౌ స్టూపిడ్. మళ్ళీ షేవ్ చేసుకో. ఇది కూడా నేర్పించాలా? సరే, నేను షేవ్ చేసుకుంటాను. కరెక్ట్. ఉండేది పెద్ద ఇల్లు, 50-60 మంది పని వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఎవడైనా ఒకడు దబ్బాయించాడంటే ఇంటి సంగతులు నేను భలే భయస్తుండండి. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, డోంట్ వరీ. భీమ్ నీ పక్కనే ఉంటాడు. వైర్ ఇస్ మై టీ? అదిగో కిటికీలో ఉంది. ఇంకో విషయం, there is another fellow, శివకాశి. వాడితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. He has misappropriated 25 lakhs of my money, you know. ఐ శబాష్, చాలా మంచోడు అంటారు. నో, నా దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు కాజేశాడు. యు క్యాచ్ మై పాయింట్? 25 లక్షల రూపాయల? 100 మంది పటాలను అప్పు తీర్చేయచ్చు. 25 లక్షలు తిన్నాడని సరదాగా చెప్తున్నావా? మరేం చేయమంటావు? ఎనివే, బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ ఫెలో శివకాశి. వాడు ఏదైనా వాగితే కోపంగా మాట్లాడు. మిగతా ఏ గొడవలు రాకుండా నేను చూసుకుంటాను. ఓకే? అది సరే, ఇంతగా నన్ను నమ్మి పంపిస్తున్నావే, నేను అక్కడ దొంగతనం చేస్తే? యు సీ, కొంతమంది మొహం చూస్తేనే చెప్పేయచ్చు. నీ మొహాన్ని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నా మొహం నీ మొహంలా ఇళ్ళా? సో ఆల్ ద మోర్
నన్నే నేను నమ్ముతున్నాను. ఐ మస్ట్ గెట్ మై క్లాసెస్ యు సీ. ఎనీవే, నేను నువ్వు ఇలా మారే విషయం నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు, తెలియనికూడదు, భీము కూడా తెలియదు. క్యాచ్ మై పాయింట్? అదేంది అదే? ఏంటి ఇద్దరం మారడం? కాదండి, ఇంగ్లీష్ లేదు అన్నవే. క్యాచ్ క్యాచ్ మై పాయింట్. ఇస్ దట్ ఇట్? వాళ్ళు అన్నారండి, అదిరింది. ఇదంతా అట్టగా వస్తుంది కదా, జ్ఞాపకం పెట్టుకుంటా. నేను ఎక్కడ దంచి కొడతా. ఓ షిట్ మ్యాన్. ఓకే, నౌ గెట్ దిస్ స్ట్రైట్. అట్నే నువ్వు బెంగళూరులో ఉండడం చూసి ఆ. అందరూ మదన్ బెంగళూరులో ఉన్నాడని నమ్మాలి. Sorry. అప్పుడే నేను ఇక్కడ జాలిగా సేయడం పని చేయాలి. ఓకే. Yeah. భీముడు వచ్చాడయా, వాడు Minute. నిన్ను చూసి That's భీమ్. భీమ్ నన్ను కనిపెట్టలేదంటే జస్ట్ పాస్ మార్క్. భీమే కనిపెట్టేశాడంటే నువ్వు ఫెయిల్. ఇటు తిరుగు దర్జాగా కూర్చో. నాలా కూర్చో. నువ్వు నిలబడున్నావే. నేను మై కాలు మీద కాలు వేసుకుని సరే. దొరబాబులా కూర్చో. దాట్స్ గుడ్. Boss. Silly me. బాస్, రాజు మీసం తీసేశావా? టుమారో వెకేటింగ్ బెంగళూరు, గోయింగ్ హోటల్ అవే. గో 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 గో. 1 నిమిట్. క్యాచ్ మై పాయింట్? యా. రండి రండి రండి, మీ ఇంటికే మిమ్మల్ని పిలవాల్సి Yeah. వచ్చింది. సి మిస్ గంగాభాయ్, యా, తెలుసు తెలియకో మన ఇద్దరం ఒకే వరలో చిక్కున్నాం. మీరు బయట ఊరికి వెళ్ళారంటే మిమ్మల్ని బట్టి నన్ను పట్టుకుంటారు. కమెన్, వీఆర్ బోత్ సైలింగ్ ద సేమ్ బోట్. బోటా? ఇప్పుడేగా హార్బర్ నుంచి తప్పించుకొచ్చే మళ్ళీ బోట్ అంటున్నారు. కాదు మిస్. ఇది మిస్, నేను మిస్సెస్. ఓ సారీ, మిస్సెస్ గంగాబాయ్. గంగాభాయ్. ఇక్కడ ఉండడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? ఎల్లు. ఏమన్నారు? ఇంతకంటే భాగ్యమా అంటుంది. ఇంత పెద్ద మేడలో ఉండడానికి చేదా ఎంత బాగుంది. ఏం బాబు, ఇది నీ సొంతిల్లేనా? నో 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 నో, ఇట్స్ జస్ట్ గెస్ట్ హౌస్. గెస్ట్ గారు హౌసా? ఇది మీ సొంతిల్లా?